కృతం శుభే. 9 విధాలుగా తులసి భక్తి. మొదట దృష్ట్వా, చూడాలి అన్నాడు. ఇక్కడ చూడడం, దృష్టా స్పృష్ట అనుకోండి, చూడడం. తర్వాత స్పృష్ట, స్పర్శించడం. రెండవది ధ్యానించడం. కీర్తిత, తులసి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం. నమిత, నమస్కరించడం. స్తుత, స్తోత్రం చేయడం. రూపిత, తులసి మొక్కని నాటడం. సించిత, దానికి నీరు పోయడం. తర్వాత పూజిత, పూజించడం. ఈ 9 విధాలుగా ఎవరు దినదినము తులసిని ఆరాధిస్తారో, చాలామంది అనుకుంటారు తులసి పూజలు అంటే ఆడవాళ్ళవే మనవి కావని. ఇలాంటి దౌర్భాగ్యాలు కొన్ని వచ్చాడు. లలితా శాస్త్రం అంటే ఆడవాళ్ళే చదవాలి, ఎందుకు మేము మగరాయిలం కదా. పైగా తులసి ముందు నిలబడితే మేము పెద్ద ఉపాసకులు, జ్ఞానులం కాం, అదేదో అల్పం ఇలా అనుకుంటుంటారు. కానీ పురాణాల్లో కొన్ని చోట్ల కేవలం తులసికి నమస్కారం చేసుకుని నీళ్లు పోసేటటువంటి ఒక సాధకుడు కథ చెప్తారు. దానితోడే అతను ఎంత సద్గతికి వెళ్తాడు. ఇవి క్రమశః మన చిత్తానికి శుద్ధి చేసి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి హేతువులు అవుతుంటాయి. అనేక పాపములతో ఉన్న జీవుడికి ఆ పాపం నశింప